ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ డే తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి. అండ్ ప్రీవియస్ కండక్ట్ చేసిన కౌన్సిలింగ్లో తోటి కంపేర్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు ఈ వీడియో తర్వాత. మనం ప్రీవియస్గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల పక్కా పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్లీ మనకి ఈ కౌన్సిలింగ్ లోపల స్పెషాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే మనకు సో ఈ రోజు అయిన కౌన్సిలింగ్ లోపల మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మనకి కొంచెం గ్యాప్ తర్వాత కండక్ట్ చేసారు ఫస్ట్ థింగ్. ఓకేనా. సో మనకి సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఫోర్త్ రోజు కండక్ట్ అయితే థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎయిత్ డే రోజు కండక్ట్ చేశారు అన్నట్టు. సో 8th September 2025 అని చెప్పి. కాబట్టి నేనేం చెప్తా అంటే మనకి సో ఇదొకటి. ఓకేనా. సో మనకి ఒక 3 days ఆఫ్ టైం తీసుకొని కండక్ట్ అయితే చేసారు. సో ఈ హాలిడేస్ అవోటి ఇవోటి ఉన్నాయి. సో దానివల్ల అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 3rd అండ్ 4th September ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్‌గా కౌన్సిలింగ్ అటెండ్ అయినోళ్ళకు పెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో ఆల్రెడీ ఎవరికైతే ఫేజ్ 1 లోపల ఎలిజిబిలిటీ ఉండేనో వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చారన్నట్టు ఫస్ట్ 2 డేస్. సో ఇందు లోపల ఎవరైతే గ్రూప్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో లైక్ గ్రూప్ చేంజ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ అనుకుంటే యూనివర్సిటీ చేంజ్ చేసుకోవచ్చు. కాలేజ్ అనుకుంటే కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారన్నట్టు. సో ఈరోజు స్పెషాలిటీ ఏందంటే ఎవరైతే ఫేజ్ 1లో కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని పిలవడం జరిగిందన్నట్టు. ఓకేనా. సో ఎలిజిబిలిటీ వెబ్‌సైట్ ర్యాంక్స్ వచ్చేసరికి మనకు 4501 4501 నుండి 6000 వరకి. అంటే 4500 నుండి 6000 వెబ్‌సైట్ ర్యాంక్స్ ఉండి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే లైక్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వాల్సుండే. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు కదా మరి అనే విషయానికొస్తే వీళ్ళు ఒక 619 మెంబర్స్ ఉన్నారు. 619 మందైతే ఉన్నారన్నట్టు. సో ఈ 619 మంది ఎలిజిబుల్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ డేకి. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ డే అంటే ఆబ్వియస్‌గా ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌కి అటెండ్ కాలేదో సో ఎవరికైతే ఇప్పటివరకు ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఇది సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ డే అనుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్‌లో సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసినోళ్ళకే ఆల్రెడీ ఎలిజిబుల్ అయినోళ్ళకే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు కొత్తోళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ డే అని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఈరోజు కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అనే విషయానికొస్తే అగ్రికల్చర్ లోపల మనకి సో ఈ యూనివర్సిటీ మీకు తెలుసు కదా. సో మనకి ఈ ఏదైతే కంబైన్డ్ కౌన్సిలింగ్ అయితుంది మనకు యూనివర్సిటీ. ఓకేనా. సో మనకి లైక్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి సో ఏ యూనివర్సిటీ లోపల ఏ లైక్ కోర్స్ లోపల, ఏ కాలేజ్ లోపల, ఏ కేటగిరీ వైస్ మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా ప్రొవైడ్ చేసిరన్నట్టు. ఓకేనా. సో మీరిక్కడ చూసుకుంటే మనకిక్కడ లైక్ రిజర్వేషన్ వైస్ కూడా ఇచ్చిరన్నట్టు. ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా. ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా, ఏఎల్ అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా, ఎఫ్ అంటే ఫార్మర్ కోటా అన్నట్టు. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా, ఏఎల్ అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా, అండ్ ఎఫ్ అంటే ఫార్మర్ కోటా. ఓకేనా. సో ఇది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాన్ ఫార్మర్ కోటా ఉంటది, ఫార్మర్ కోటా ఉంటది, నాన్ ఫార్మర్ కోటా ఉంటది, ఫార్మర్ కోటా ఉంటదన్నట్టు. అండ్ ఇంకొకటేందంటే రూరల్ కోటా కూడా ఉంటదన్నట్టు. నాన్ రూరల్ కోటా, రూరల్ కోటా. ఇక్కడ మీరు కమ్యూనిటీ లోపల చూసుకుంటే కమ్యూనిటీ సైన్సెస్ లోపల మనకు రూరల్ కోటా అనేది ఉంటదన్నట్టు. సో ఇది అండ్ మనకి రిజర్వేషన్ అయితే ఉంటది. సో మీకు ఒకవేళ లైక్ ఈ సర్టిఫికేట్స్ అగ్రికల్చర్ లేబర్ కోటాలో రిజర్వేషన్ ఉన్నా, ఫార్మర్ కోటాలో రిజర్వేషన్ ఉన్నా, లైక్ ఏదైనా రిజర్వేషన్ ఉంటే అందులోపల కూడా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ లోపల మనకి 113 సీట్లున్నాయి. 113 సీట్లయితే ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్ లోపల. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల మనకి 15 సీట్లయితే ఉన్నాయి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 15 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ వెటర్నరీ లోపల చూసుకుంటే మనకు ఎట్లాంటి సీట్స్ అయితే లేవు. నో వేకెన్సీస్. ఓకేనా. సో ఫేజ్ 2 థర్డ్ డే తర్వాత మనకి బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ లోపల
మనకి ఎట్లాంటి వేకెన్సీస్ అయితే లేవు. అండ్ దెన్ బీఎస్సీ హార్టికల్చర్. ఈ బీఎస్సీ హార్టికల్చర్ లోపల మనకు అరౌండ్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. 42 అండ్ ఫిషరీస్ లోపల 12 వేకెన్సీస్ అండ్ దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్ లోపల 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, ఇవి వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఒకవేళ మీరు లైక్ ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిదామనుకున్నా, ఫిఫ్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిదామనుకున్నా, లేకపోతే నెక్స్ట్ ఏదన్నా థర్డ్ ఫేజ్ ఉంటే థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిదామనుకున్నా గూడా నేనేం జెప్తా అంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఈ సీట్స్ అవైలబుల్ ఉన్నాయో అవి చూసుకోండి. ఓకేనా? సో, ఈరోజు 8థ్ సెప్టెంబర్ 2025 7:30 పీఎం తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయని జెప్పి రిలీజ్ జేషిర్రు. అట్లనే రేపు గూడా రిలీజ్ జేయడం అయితే జరుగుతాదన్నట్టు. అండ్ నేనేం జెప్తా అంటే, సో, మీరు లైక్ ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ అయ్యేంత వరకు అటెండ్ కావడానికి లైక్ ఇవి చూసుకొని అటెండ్ కావడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మీరు చూసుకున్నప్పుడు మాత్రమే అటెండ్ అవ్వండి. ఎందుకంటే, ఇప్పుడు మన కేటగిరీలో సీట్లు లేవనుకో, సో, నువ్వు అక్కడికెళ్ళి గూడా వేస్ట్. సో, మీరిక్కడ చూసుకుంటే నేను ఒక కేటగిరీ తీసుకుంటా. బీసీఈ అనుకున్నాననుకో, బీసీఈ అనే కేటగిరీ లోపల మనం ఇక్కడ చూసుకుంటే లైక్ మీకేదైనా ఒక రిజర్వేషన్ ఉందనుకో, ఓకేనా? ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉందనుకో, బీసీఈ ఫార్మర్ కోటా రిజర్వేషన్‌లో ఒక సీట్ మాత్రమే ఉంది. సో, మీరు అగ్రికల్చర్ కావాలనుకుంటున్నారు. మీ కేటగిరీ వైస్, మీకున్న రిజర్వేషన్ వైస్ మీరు చూసుకుంటే ఒక సీట్ మాత్రమే ఉంది. అండ్ మనకక్కడ పిలిచే క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారంటే ఆల్మోస్ట్ మనకి అరౌండ్ ఒక 500 ప్లస్ పీపులే ఉంటరు. కాబట్టి మనకంటే మన కేటగిరీ లోపల మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఒక్కళ్ళు అటెండ్ అయినా కూడా వాళ్ళకే సీట్ ఎళ్ళిపోతది. సో, అది మీరు గుర్తుపెట్టుకొని అటెండ్ అయ్యే ముందు అటెండ్ కావాలి. సపోజ్ మీ కేటగిరీలో సీట్లు లేవు. సరే ఓపెన్ కాంపిటీషన్‌లో ఫార్మర్ కోటాలో ఏమన్నా సీట్లు ఉన్నాయా అంటే అక్కడ గూడా ఎట్లాంటి సీట్స్ అయితే లేవు. సో, అది మీరు గుర్తుపెట్టుకోరి. ఒకవేళ మీరు అగ్రికల్చర్ లేదు, ఫుడ్ టెక్నాలజీ అనుకున్నారనుకో, ఫుడ్ టెక్నాలజీలో కూడా చెక్ జేసుకోరి మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయని జెప్పి. లేవు ఫార్మర్ కోటా లోపల. అండ్ వెటర్నరీ విషయానికొస్తే వెటర్నరీలో మొత్తమే సీట్స్ లేవు. అండ్ దెన్ హార్టికల్చర్. హార్టికల్చర్ లోపల బీసీఈ, ఫార్మర్ కోటా కింద మనం జూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల, ఫిషరీస్ లోపల గూడా ఎట్లాంటి వేకెన్సీస్ లేవు ఫార్మర్ కోటా కింద. అండ్ సో, ఫార్మర్ కోటా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూరల్ కోటా గూడా ఉంటది. సో, రూరల్ కోటా ఉంటది కాబట్టి మనకి సో, ఒక వేకెన్సీ అయితే ఉంది మనకు కమ్యూనిటీ సైన్స్ లోపల. ఓకేనా? కమ్యూనిటీ సైన్స్ లోపల ఒక వేకెన్సీస్ ఉంది. అండ్ హార్టికల్చర్ లోపల 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ టెక్నాలజీ లోపల ఎట్లాంటి వేకెన్సీ లేదు. అగ్రికల్చర్ లోపల ఒక వేకెన్సీ ఉంది. సో, ఇది మీరు చూసుకొని అగ్రికల్చర్ లోపల 1, హార్టికల్చర్ లోపల 2, కమ్యూనిటీ సైన్స్ లోపల 1. సో, మొత్తం 5 వేకెన్సీస్ అయితున్నాయి. ఓకేనా? సో, ఇవి 2 సో, మొత్తం 4 వేకెన్సీస్ అయితున్నాయి. ఓకేనా? సో, 4 వేకెన్సీస్ మాత్రమే అయితున్నాయి. కాబట్టి మీరు అటెండ్ అయ్యే ముందు సో, 4 వేకెన్సీసే ఉన్నాయి గదా! అని జెప్పి ఆలోచించండి. ఓకేనా? సో, దెన్ ఇంకొకటేందంటే సో, మా కేటగిరీలో లేవు. ఓపెన్‌లో ట్రై జేయొచ్చు గదా! అంటే ఓపెన్‌లో మనం జూసుకుంటే రూరల్‌లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? కమ్యూనిటీ సైన్స్ లోపల. అండ్ ఫిషరీస్ లోపల రూరల్‌లో ఒక వేకెన్సీస్ ఉంది. ఓకేనా? రూరల్‌లో ఒక వేకెన్సీ ఉంది. అండ్ దెన్ 617 అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫుడ్ టెక్నాలజీ లోపల 3 అయితే ఉన్నాయన్నట్టు. మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేరే కోర్సెస్. కాబట్టి మనం ఎట్లా చేసి అటెండ్ అయితున్నాం. ఒకవేళ మీరు అటెండ్ అయ్యే థాట్ ఉంటే చూసుకోరి ఫస్ట్. ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అనే దాన్ని బేసుకొని మీరు కౌన్సెలింగ్ అయితే అటెండ్ కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఎట్లా చేసి మనం అటెండ్ అయితున్నాం కాబట్టి వాట్ యూ హావ్ టు డూ ఈస్ మీరు ఒకటే చేయాలి. సో, ఏంది గదా అంటే ఒక కోర్స్ కాకపోతే ఇంకొక కోర్సు. ఒక కాలేజ్ కాకపోతే ఇంకొక కాలేజ్ అని చెప్పి ఫిక్స్ అయ్యి మీరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లాంటి మైండ్ సెట్‌తో అటెండ్ అయితేనే కౌన్సెలింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే సో, ఎళ్ళడం, రావడం అవన్నీ గూడా ఉంటాయి గదా! సో, అవన్నీ గూడా మీరు చూసుకోర్రి. ఓకేనా? సో, ఇది అండ్ పక్కాగా మీరు అటెండ్ అయితా అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు మస్తు హెల్ప్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అండ్ మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లాంటి కోర్సెస్ చేద్దాం అనుకుంటే మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, ₹154 ఉంటది సబ్స్క్రిప్షన్. మీరు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లాంటి కోర్సెస్ చేద్దామంటే నేనైతే గైడెన్స్ మీకిస్తా. ఓకేనా? సో, మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సో, మనకి నంబర్ ఆఫ్ సీట్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. అండ్
మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి 100% వర్కింగ్ ట్రిక్స్ తోటయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ లైవ్స్ అయితే కండక్ట్ చేసి లైవ్ సపోర్ట్ కూడా ఇస్తా అన్నట్టు. సో, ఇది అండ్ మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అని చెప్పి కూడా నేనైతే చెప్తా. సో, దిస్ ఈస్ అబౌట్ అనాలిసిస్ గైడెన్స్. మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ అది అండ్ మనం నెక్స్ట్ ఫర్దర్‌గా ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనమైతే మాట్లాడుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.